సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదు. అపవాది ప్రయోగించే ఆఖరి ఆయుధం అన్నటువంటి అంశాన్ని ఈ మార్చి మాసంలో దేవుడు మనకు ఒక ప్రవచనాత్మకమైనటువంటి వాక్కులాగా మనకిచ్చారు. సో ఈ వాక్యాన్ని నిజంగా ఒకవేళ కొంతమంది భయంకరమైనటువంటి శ్రమల మధ్య ప్రయాణం చేస్తున్నట్లయితే వారికి ఈ వాక్యము ఎంతగానో పనిచేస్తుంది. ఒకవేళ భవిష్యత్తు కొరకే దేవుడు మిమ్మల్ని ఈ వాక్యం ద్వారా సిద్ధపరుస్తూ ఉండవచ్చు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం యొక్క జ్ఞానంలో మనము ఎదుగుతూ ఉండాలి. సో అపవాది వాడు చాలా పట్టుదలతో వాడు ఉన్నాడు. వాడికి సమయం చాలా తక్కువని వాడికి కూడా తెలుసు. అయితే ఆ ఉన్న కొంచెం సమయాన్ని కూడా వాడు చక్కగా సద్వినియోగం చేసుకోవాలని దివారాత్రములు రెస్ట్ లేకుండా వాడు పనిచేస్తూనే ఉన్నాడు. అవిశ్వాసుల పైన పనిచేస్తున్నాడు, విశ్వాసుల పైన పనిచేస్తున్నాడు, సేవకుల పైన కూడా పనిచేస్తున్నాడు. వాడి అజెండా ఒక్కటే తెలుసా? వాడి అజెండా ఒక్కటే ఏంటంటే ప్రజలు యేసుక్రీస్తు ప్రభును స్వంత రక్షకునిగా అంగీకరించకూడదు. నంబర్ 1 అజెండా. సాతాన్ యొక్క నంబర్ 1 టార్గెట్ ఏమిటంటే యేసు ప్రభువును ఎవరు కూడా నమ్ముకోకూడదు. ఇది టార్గెట్. కాబట్టి సంఘం యొక్క టార్గెట్ కూడా ఏముండాలి? మన టార్గెట్ ఏముండాలి? యేసు ప్రభువును నమ్ముకునేటట్లు చేయాలి. హల్లెలూయా. దిస్ షుడ్ బి ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్స్. మైల్స్ ముండ్రు అని ఒక గొప్ప దైవజనులు ఉన్నారు. చాలా గొప్ప దైవజనులు. ఆయన ప్రెసిడెంట్లకు, ప్రైమ్ మినిస్టర్లకు కౌన్సిలింగ్ ఇస్తారనమాట వారి దేశంలో. అంత గొప్ప దైవజనుడు. ఆయన అంటాడు, డబ్బుల కోసం నేను ఎప్పుడూ ప్రార్థన చేయలేదంటాడు. సొలొమోన్ లాగా. సొలొమోన్ దేనికో ఇది ఏం అడిగాడంట? సొలొమోను జ్ఞానం కొరకు అడిగాడంట. డేవిడ్ ఓయిడిపో గారు కూడా అంటారు, ఆయనకు 10,000 ఎకరాలు ఉంది. 10,000 ఎకరాలు ఉంది ఆయనకు, యూనివర్సిటీ. ఏ స్టేజ్ నుంచి 10,000 ఎకరాలకు వచ్చాడో తెలుసా? ఆయన చర్చ్ అంతటికి వాళ్ళకు అందరికీ ఒకటే బాత్రూమ్, ఒకటే ల్యాబరేటరీ అంట. చర్చ్ స్టార్ట్ చేసినటువంటి ప్రారంభ సంవత్సరాల్లో సంఘానికి వాళ్ళ ఇంటికి అంతటికి కలిపి ఒకటే బాత్రూమ్, ఒకటే ల్యాబరేటరీ అంట. అటువంటి ఆయన ఈరోజు 10,000 ఎకరాలు 10,000 ఎకరాలు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఆయన సేవించే దేవుడు, మనం సేవించే దేవుడు ఒకటే. ఆయనను ఆ స్థితిలోనికి దేవుడు హెచ్చించినప్పుడు మనల్ని కూడా ఆ స్థితిలోనికి దేవుడు హెచ్చించగలడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో గనుక వాళ్ళెవరూ డబ్బుల కొరకు చేయకుండానే వారు పొందుకున్నారు. ఇన్ ద సేమ్ వే దేవుని యొక్క హార్ట్ బీట్ ఏమిటంటే రక్షణ, 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 రక్షణ. మనుషులు రక్షించబడాలి. ఇది దేవుని యొక్క టాప్ ప్రయారిటీ. మన ప్రార్థనలలో, మన సంభాషణలలో. నేను అంటాను, మనసు నిండానేమో యేసయ్య ఉండాలి, మనసు నిండా నెమ్మది సమాధానం ఉండాలి, మనసు నిండా వాక్యం ఉండాలి. కానీ నేను అంటాను, గుండె నిండా ఆత్మల కొరకైన రోదన ఉండాలి. హల్లెలూయా. ఇది కోరుకోండి, ఇది కోరుకోండి. గుండె నిండా ఏముండాలి? ఆత్మల కొరకైనా రోదన ఉండాలి. ఆత్మల కొరకైనా రోదన ఉండాలి. ఎప్పుడు మనం మన చుట్టే తిరుగుతూ ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం బాగుండాలి, మనం భద్రంగా ఉండాలి. మనం భద్రంగా ఉండేదానికి, మనం వర్ధిల్లేదానికి దేవుడు అంతా వాక్యాలన్నీ కూడా మనకు నేర్పిస్తూ వస్తున్నారు, క్రమంగా నేర్పిస్తూ వస్తున్నారు. అయితే ఒక్కటి మనం ఎప్పటికి కూడా మర్చిపోకూడదు ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా యేసు ప్రభును అంగీకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా
ఏమి చేసి వాళ్ళు అంగీకరించేటట్లు చేయాలి? ఏమి చేసి వాళ్ళని అంగీకరించేట్లు చేయాలి? డిబేట్లు చేసి, చర్చా వేదికలు పెట్టి, మీ దేవుడు ఇంత, మీ దేవతలు ఇంత, ఇదే. దిస్ ఈజ్ నాట్ స్పిరిచువల్ వే ఆఫ్ ఫైట్. ఇది ఆత్మీయంగా పోరాడే పద్ధతి కానే కాదు. వాదములు చేసి వాదములు గెలిస్తే గెలిచినట్లు కాదండి, ఆత్మను గెలిస్తేనే గెలిచినట్లు. హల్లెలూయా. పక్కలతో చెప్పండి, నువ్వు పరిశుద్ధాత్మ కాదు అని చెప్పండి. నేను కూడా పరిశుద్ధాత్మ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు చేసే పనిని మనము చేయకూడదు. మనం చేయాల్సినటువంటి పనిని మనము చేయాలి. యేసుక్రీస్తు ప్రభు ఏమండి, శాస్త్రులను పరిశీలన కూర్చోబెట్టుకుని రండ్రా చూసుకుందాం, డిబేట్ చేసుకుందాం, నువ్వెంత నేనంతని ఏమైనా చేశాడండి? నాకు అర్థం కాదు. మన వాళ్ళు ఏ బైబిల్ చదువుతారో, ఏమి ఫాలో అవుతారో నాకు అసలే అర్థం కాదండి. నాకు అనిపిస్తుంది యేసయ్య మనల్ని చూసి ఏమంటాడంటే, తండ్రి, జ్ఞానులు అనబడినటువంటి వారికి, పెద్దలకు, వృద్ధులకు ఈ సంగతులన్నీ బయలుపరిచి, బాలులకు, పసిపిల్లలకు బయలుపరిచినావని నీకు స్తుతిస్తున్నాను అని ప్రభు మన గురించి అంటాడేమో. దేవుడు మనకు జ్ఞానమును దేవుడు వాక్యం ద్వారా బోధిస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు విన్ ద సోల్స్. చర్చలు చేయడం ద్వారా, ఇతర దేవుళ్ళను, ఇతర దేవతలను విమర్శించడం ద్వారా ఒక్క ఆత్మను కూడా నువ్వు రక్షించలేవు. వాదంలో నువ్వు గెలవచ్చు, ఖచ్చితంగా వాదంలో గెలవచ్చు. నేను చెప్పింది కరెక్ట్ అని నువ్వు నిరూపించవచ్చు. దానివల్ల ఆత్మలు రక్షించబడ్డం అన్నటువంటిది దాదాపుగా అసాధ్యం. బైబిల్ కరెక్ట్ అంటే మారు మనసు కాదు. ప్రతి ఒక్కరూ యేసు ప్రభువును కలుసుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభువును కలుసుకోవాలి, యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి. నమ్మేవారు ఉంటారు, నమ్మని వారు ఉంటారు, అంగీకరించేవారు ఉంటారు, అంగీకరించని వారు ఉంటారు. సో మన ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆత్మలు రక్షించబడాలి, ఆత్మలు రక్షించబడాలి. మీరు ఈ లైన్లో ఎక్కువగా ముందుకెళ్ళండి. మీరు వద్దన్నా కూడా మీకు కార్లు వస్తాయి, మీరు వద్దన్నా కూడా మీకు ఇండ్లు వస్తాయి, మీరు వద్దన్నా కూడా మీకు బంగారు వస్తుంది, మీరు వద్దన్నా కూడా మీకు పొలాలు వస్తాయి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. డూ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తము మీరు చేయండి, దేవుని యొక్క చిత్తము మీరు చేయండి. ప్రభువా, నీ చిత్తము నేను చేస్తాను. ఒక్క రోజన్నా ఏమండి, ప్రతిరోజు ఒక్కసారన్నా నీ వీధంతటి కొరకు, నీ ఊరంతటి కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలి. రోజులో ఒక్కసారన్నా, ప్రభువా, నా రక్త సంబంధికులను రక్షించండి, నా ఇంటి వారిని రక్షించండి, నా వీధిలో వారిని రక్షించండి. వెలుగు చీకటి డిస్కషన్లో కూర్చుంటే ఏమన్నా అర్థం ఉందా చెప్పండి? ఆత్మీయంగా సజీవులైనటువంటి వారు యేసు ప్రభువును అంగీకరించినటువంటి వారు, యేసు ప్రభువును అంగీకరించినటువంటి వారు గుడ్డివారు, ఇంకా పవర్ఫుల్ వర్డ్, చచ్చిన వారు. ఓ టేబుల్ వేసి నేను కూర్చొని ఇంకొక శవాన్ని అక్కడ కూర్చోబెట్టుకొని డిస్కషన్ చేద్దామని అంటే ఏమని అర్థం ఉందా? ఏమండి, శవముతో డిస్కషన్ ఏందండి? శవముతో వాదం ఏందండి? దేవుని యొక్క దృష్టిలో చచ్చినట్లే. శవము కెనాట్ అండర్స్టాండ్. కనీసం ఇప్పటికైనా, ఎందుకంటే ఇది యూట్యూబ్లో వెళ్ళిపోతుంటుంది కదా, నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఇప్పటికైనా విశ్వాసులు, సేవకులు అనబడినటువంటి వారు తెలివి, జ్ఞానము, వివేచన తెచ్చుకొని ఈ చర్చా వేదికలు, వాదాలు, డిబేట్లన్నీ కూడా బంద్ చేసి మోకరించి యేసయ్యా రక్షించు అని ప్రార్థన చేస్తే ఫలితాలు వస్తాయి. ఇప్పటికన్నా తెలివి రావాలి, ఇప్పటికన్నా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇంకొకసారి ఇతర మతాల జోలికి కానీ వెళ్ళకూడదు. ఎవరు చెప్పాడండి వెళ్ళమని? యేసు ప్రభే మాట్లాడలేదండి, యేసు ప్రభే వాదించలేదు.
యేసు ప్రభే నేనే కరెక్ట్ అని నిరూపించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. ఒక గుంపు వచ్చారు యేసయ్య దగ్గరికి. ఒక గుంపు వచ్చి ఏమన్నారు తెలుసా? మాకు ఒక సూచక క్రియ చూపించు అన్నారు. సూచక క్రియ చూపించు అన్నారు. అసలు బెండ్ కలదు యేసయ్య. చూపించింటే మనం ఎలా అనుకుంటాం అంటే, వా మంచి ఛాన్స్ వచ్చింది, యేసయ్యకు మంచి అవకాశం వచ్చింది, ఒక్క సూచక క్రియ అలా ఏలియాలాగా పైనుంచి అగ్ని దిగొచ్చేటట్టు ఒక్క సూచక క్రియ చేసి ఉంటే వాళ్ళందరూ మారు మనసు పొందుండేవారు కదా. అట్లా అడిగి వాళ్ళు పొందరండి. ధనవంతుడు మొరపెట్టాడు కదా, ధనవంతుడు, అయ్యా నాకు నా బ్రదర్స్ ఉన్నారు. పాతాళంలో ప్రార్థన చేశాడు. పాతాళంలో ప్రార్థనకు జవాబులు రావు. పాతాళంలో ప్రార్థనలకు జవాబులు, పాతాళంలో ప్రార్థనలు అయితే జరుగుతున్నాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి అన్నాడు. ధనవంతుడు ఏమన్నాడంటే, అయ్యా అబ్రహాం గారు, నాకు బ్రదర్స్ ఉన్నారు భూమి మీద, నాకు సహోదరులు ఉన్నారు, దయచేసి లాజర్ను పంపి నాలాగా ఇక్కడికి రాకూడదని పరలోకం గురించి నరకం గురించి బోధ చెప్పించేటట్లుగా లాజర్ను పంపండి అంటే, లేదు అక్కడ ప్రవక్తలు బోధకులు ఉన్నారు, మోషే ఉన్నాడు. ఆ టైంలో జరిగిన విషయం అనమాట ఇది. మోషే టైంలో జరిగినటువంటి విషయం. అక్కడ ప్రవక్తలు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, ప్రాఫెట్స్ ఉన్నారు. అక్కడ వారి మాటలు వింటే చాలు అని అంటే ధనవంతుడు ఏమంటాడు తెలుసా? నాకు కూడా చెప్పారు కానీ మేము వాళ్ళని లెక్క చేయము, వాళ్ళ మాటలను మేము లెక్కకేసుకోము. అయితే మృతులలో నుండి చచ్చిపోయిన తర్వాత మరలా బ్రతికి చెబితే వింటారు కదా అని అంటే ఒక పవర్ఫుల్ మాట మాట్లాడాడండి. ఏమన్నాడు తెలుసా? ప్రవక్త మాట వినకుంటే చచ్చిపోయినటువంటి వాడు బ్రతికి కనపడి చెప్పినా కూడా నమ్మరు అన్నాడు. మనుషులు హృదయాన్ని కఠినం చేసుకుంటే దేవుని మాటలు నమ్మరు. అంతెందుకండి, అందరి కళ్ళ ముందు ఒక చెయ్యి మొత్తం పొట్టిగా అయిపోయింది, బలహీనమైపోయింది, ఊచ చేయగలవాడిని నీ చెయ్యి చాపు అంటే వాడు చెయ్యి చాపాడు. కళ్ళ ముందు జరిగింది అద్భుతం. నమ్మారా? నమ్మలేదు. వారు అంగీకరించలే. వారిని చూసి కోప్పడ్డాడు ప్రభు. కోపపడి ఆ అద్భుతం చేసినా కూడా అరే అని వారు పశ్చాత్తాప పడలేదు. కొంతమంది హృదయాన్ని కఠినం చేసేసుకొని వాళ్ళు సెటిల్ చేసుకొని ఫిక్స్ అయిపోయి ఉంటారన్నమాట. సో ఎప్పుడు కూడా నేను చెప్తుంటాను కదా ఈ సీజన్లోనే మనం మాట్లాడుతున్నాం, డోంట్ ఫైట్ ఎ రాంగ్ ఫైట్. తప్పుడు యుద్ధాన్ని నీవు చేయకూడదు, బహుమానము రాని యుద్ధాన్ని నీవు చేయకూడదు. అపవాది యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే ప్రజలు యేసు ప్రభును నమ్ముకోకూడదు. సో యేసు ప్రభును నమ్ముకునేటట్లు ఎవరైనా పని చేస్తున్నారంటే వారిని ఆటంకపరుస్తాడు, ఏదో ఒక రకంగా వారిని ఆటంకపరుస్తాడు. అందుకే సువార్తకు ఆటంకాలు ఎక్కడ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి నీ విశ్వాసాన్ని వాడు దొంగిలించలేకుంటే వాడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను వేదనకు గురి చేస్తాడు, అలసటకు గురి చేస్తాడు, నీకు విసుగు తెప్పిస్తాడు. అపవాది యొక్క ఆఖరి ఆయుధం ఏంటంటే ఆత్మీయ అలసట. అలసిపోతావు నీవు, ఇక ముందుకు వెళ్ళాలని అనిపించదు, కృంగిపోతావు, నిరాశ నిస్పృహతో ఉండిపోతావు, నిరీక్షణ ఏమీ ఉండదు. అది అపవాది పనిచేస్తున్నాడని నీవు గుర్తు తెచ్చుకోవాలి. సో వాడు నీ పోరాటంలో నీవు ముందుకు వెళ్ళకుండా వాడు నిన్ను సైడ్ ట్రాక్ తీసుకొని వెళ్తాడు. అరే బాబు నాయనా, ఊర్లు రక్షించబడేటట్లు మోకాళ్ళు వేసి 4 గోడల మధ్యలో ప్రార్థన చేయరా నాయనా బాబు అంటే, లేదు నువ్వే దేవుడు అని నేను నిరూపిస్తా, బైబిలే సత్యమని నేను నిరూపిస్తానని డిబేట్లకు, చర్చలకు, వాదోపవాదాలకు దిగితే ఏమైనా ప్రయోజనం ఉందా? అది సైడ్ ట్రాక్ కదా, మోసం. అది సైడ్ ట్రాక్. మంచి 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 దైవజనులు అండి, మంచి మంచి దైవజనులు
గొప్ప గొప్ప దైవజనులు, పరిశుద్ధులు, మనకు తెలిసినటువంటి పాపాలు చేయనటువంటి వారు, సమర్పణ కలిగినటువంటి వారు, దేవుని కొరకే మొత్తం సమర్పించుకున్నటువంటి వారు సైడ్ ట్రాక్ అయిపోయారు. ఎందుకు అంటే వారు కరెక్ట్ మార్గంలో అడుగులు వేస్తే వాళ్ళు పట్టణాలని జయిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు వారిని ఏం చేయాలి? డీవియేట్ చేయాలి, డిస్ట్రాక్ట్ చేయాలి, వారి పోరాటం మార్చేసేయాలి, పోరాటం పేరు మార్చేసేయాలి. చాలా ఎగ్జాంపుల్స్ మనం చూసాం. బహుమతి లేనటువంటి పోరాటాన్ని మనము పోరాడకూడదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుని పద్ధతి ప్రకారము మనం పోరాడితే మనకు ఖచ్చితంగా బహుమానము దొరుకుతుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. ఈ మార్చి మాసంలో చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విలువైన అమూల్యమైనటువంటి విషయాలు. మరలా వినండి, నోట్స్ రాసుకోండి. 10 మందికి ఈ వాక్యం చెప్పండి, బాగా మీలో నిలిచిపోయి ఉంటుంది. 30వ అధ్యాయం 1వ వచనం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చినంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తొగలబెట్టి గనులేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడువారిని అందరిని చెరపట్టుకుని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబిగయీలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము రౌండప్ చేసుకోండి. ప్రాణం ఏమైంది? సాతాను ఇక్కడ ఆఖరి ఆయుధాన్ని ఎవరి మీద ప్రయోగిస్తున్నాడు? 600 మంది పైన ప్రయోగిస్తున్నాడు. ఇక్కడ దావీదు స్టోరీ మనం అయిపోయింది. దావీదు గురించి మాట్లాడేశాం, సౌలు గురించి మాట్లాడేశాం. ఇక్కడ దావీదును వెంబడిస్తున్న 600 మందిని గురించి మాట్లాడుతున్నాం. దావీదును వెంబడిస్తున్నటువంటి 600 మంది. సో వీరంట తమ యొక్క కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ మొత్తం 600 మెంబర్స్ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. ఏమొచ్చింది వీరికి? ఏమొచ్చిందంట? గుర్తుపెట్టుకోండి, మీ అనుదిన జీవితాల్లో ఎప్పుడైనా విసుగొస్తుంది అని అనిపించింది అనుకోండి, నేను మీకు గుర్తు రావాలి. హల్లెలూయా. నేను గుర్తుకు రావాలంటే నాకు గడ్డం ఉందనేది ఇది కాదు. నేను గుర్తుకురంటే నేను చెప్పిన మాట గుర్తుకు రావాలి. మా సార్ రూపం కొంచెం మారిపోయిందమ్మా, మా సార్ గడ్డం పెంచుతున్నాడు, ఇది కాదు. నేను చెప్పిన మాటలు మీకు గుర్తుకు రావాలి. విసుగు వచ్చిందంటే అరే దొంగనాయలా, నాకు తెలుసురా, నువ్వు పని చేస్తున్నావురా నీవో. ఇది నీ పని, దేవుని పని కాదు. దేవుడు విసిగించడు. వారికి విసుగు వచ్చేసింది. వారికి విసుగు వచ్చేదానికి దేర్ ఈజ్ అ రీజన్. ఒక కారణం ఉంది విసుగొచ్చేదానికి. భార్యలను ఎత్తుకొని వెళ్ళిపోయారు, కుమారులను ఎత్తుకొని వెళ్ళిపోయారు, కుమార్తెలను ఎత్తుకొని పోయారు, డబ్బులు మొత్తం అంతా కూడా పోగొట్టుకున్నారు. వారు బ్రతికి ఉన్నారో లేదో తెలియదు. నిజంగా దేవుని యొక్క కృప కనికరం ఉంటే ఇప్పుడు దావీదు కుటుంబము కిడ్నాప్ అయింది కానీ చచ్చిపోలేదు. సౌలు కుటుంబము చచ్చిపోయారు. సాల్స్ ఫ్యామిలీ వాజ్ కిల్డ్, బట్ డేవిడ్స్ ఫ్యామిలీ వాజ్ జస్ట్ కిడ్నాప్డ్. మనకంటే ఇప్పుడు సీసీ కెమెరాలు ఇవన్నీ ఉన్నాయి. అయినా ఇప్పుడు చూసారు సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఎట్లా మోసం చేస్తారో. ఎంత అన్యాయం అండి. నా దేవుడు ఊరుకునే దేవుడు కాదు. ఇప్పుడు చూడండి మీరు ఏం జరుగుతుందో. నా మాట రాసి పెట్టుకోండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో యేసయ్య దక్షిణ హస్తాన్ని చూస్తారు. హల్లెలూయా. మనుషుల పవర్ కాదు. యేసయ్య మీరు రాసి పెట్టుకోండి. దైవజనుడు
పరిశుద్ధుడు మంచివాడైనటువంటి ప్రవీణ్ కుమార్ గారి మరణానికి ముందు, మరణం తర్వాత అన్నట్లుగా ఆత్మీయ కార్యాలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో జరగబోతున్నాయి. మీరు రాసి పెట్టుకోండి. పరిశుద్ధుని యొక్క రక్తం నేల మీద పడితే ఏమండి, అమ్మో 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 అమ్మో, దేవుడు మీరు క్షమించండి అంటాడు అంతే. మీరు క్షమించండి, పక్కకు రా అంటాడు అంతే. పక్కకు రా అంటాడు. మనోళ్ళేమో వీ వాంట్ జస్టిస్. ఏం వస్తుంది నీకు జస్టిస్? వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు వాళ్ళు. ఏమొస్తుంది జస్టిస్ అంటే? వీళ్ళు కాదు జస్టిస్ ఇచ్చేది. జస్టిస్ ఇచ్చేది ఎవరు? హల్లెలూయా. న్యాయముగా తీర్చు దేవుడొకడు ఆకాశమందు ఉన్నాడని జనులందరూ కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములలో నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో తెలిసి కొందురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. నోబడీ హ్యాస్ ఎనీ రైట్ టు కిల్. వాళ్ళు మాట్లాడితే నువ్వు మాట్లాడు. వాళ్ళని చంపేదానికి రాలేదు కదా, నిన్ను కాపాడుకునేదానికి చంపేదానికి. నరహత్య పాపము. మనోళ్ళు పిచ్చలు, నేను హతసాక్షిని అవుతా. అందరూ హతసాక్షులు అవుతే ఎవరు చెప్తారండి సేవ? ఒక ఆయన చాలా మంచి సేవకుడైనా భలే మాట్లాడతాడు. అతను మాట్లాడితే చాలా నచ్చుతుంది. ఆయన అన్నారంట, నెక్స్ట్ నిన్నే చంపేసేది అన్నారంట. అంటే ఆయన ఏమన్నా, ఆయనకి 40 ఏళ్ళు కూడా లేవండి, చూస్తే ఒక 40 years కూడా ఉన్నట్లుండవు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను ఇప్పుడు మాట్లాడుతుంటేనే నాకు ఆయాసం వస్తూ ఉంది, మహా అంటే ఒక 10 ఏళ్ళు బతుకుతాను, రెడీ చావుకు. ఎంత బుద్ధి లేనటువంటి తనం అంటే, అరే దేవుని యొక్క వాక్యం చదవరా వీళ్ళు? నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అనలేడా? మరణం తప్పించుట యెహోవా వశం అనలేడా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణం మీద ఎవ్వడికి అధికారము లేదు అనలేడా? చంపాలనుకోవచ్చు కానీ చంపలేరు అనలేరా? యేసుని చంపాలని ఎంతమంది ప్రయత్నం చేయలేదు? పౌలు గారిని చంపాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేయలేదు? చంపగలిగారా? నో. కాలము రాలేదు, టైం రాలేదు కాబట్టి ఆయన పైన ఎవ్వని ప్రయత్నం కూడా వర్ధిల్లలేదు. నేను రెడీ, చావుకు రెడీ అంటారు విశ్వాసులు, బుద్ధి లేనటువంటి వాళ్ళు. నాకైతే చెంపలు చెల్లని వాళ్ళకి కొట్టాలనిపిస్తుంది. అట్లా చావుకు రెడీ అంట. ఎవడండి వీళ్ళకి వాక్యం నేర్పించేది? ఏ చర్చిలకు వెళ్తారండి వీళ్ళు? అంటే ఇక దేవుడు ఏమో చూస్తూ అట్లే నువ్వు సావనైనా అంటుంటాడు దేవుడు. జనులకు ఏమొచ్చిందంట? విసుగొచ్చిందంట. విసుగు చెప్పిస్తాడు వాడు. విసుగొచ్చినప్పుడు వీళ్ళేం చేయాలి? విసుగొచ్చినప్పుడు ఏమండి, ఏం పెద్ద ఆత్మీయంగా ఏం చేయాల్సిన అవసరం లే. కొంచెం ఏం చేయాలి? నోటిని అదుపులో పెట్టుకొని, నోటిని ప్లస్ చేతులను. ఇంట్లో కూడా చేతులు అదుపులో ఉన్నాయనుకోండి, ప్లేట్లు గ్లాసులు ఇవి ఏమి కూడా ఎగరవు. విసుగొచ్చినప్పుడు 2-3 సార్లు మా సర్వెంట్ మీద నాకు భలే విసుగొచ్చింది. నేను ఎప్పుడో వారానికి ఒకసారి చేయమని చెప్తానండి వంట. వారానికి ఒక్కసారి చేయమని చెప్తాను వంట. ఆ ఒక్కసారి చేయమన్నప్పుడు కూడా చెడగొడుతుంది కొన్నిసార్లు. సంగటి తినాలనిపించింది ఒకరోజు. సంగటి తినాలనుకుంటున్నాను, సంగటి చేయన్నా. సంగటి చేసింది. ఆకలిగా ఉంది. రోజుకు మామూలుగా ఒక పూట తింటా కదా నేను. చాలా రోజుల క్రితం జరిగిందన్నమాట. సంగటి చూస్తే నాకు అది సంగట పాయసం అర్థం కాలేదు. నిజమండి, దేవుని యొక్క సన్నిధిలో నిజమే చెప్తున్నానండి. సంగట పాయసం అర్థం కాలేదు నాకు. ఏందబ్బా ఇది? ఏందంటే రాగిపిండి ఎక్కువైందయ్యా అనింది.
రాగి పిండి ఎక్కువైతే నీళ్ళది పాయసంలాగా అవుతుందా? అసలు ప్లేట్ తీసుకొని వేసి మొక్క మీదకి విసిరేయాలనిపించింది. ముందుగానే బక్క ప్రాణి, కోపం వచ్చింది నాకు. నేను కూడా మనిషినే కదండి, నేను కూడా ఉప్పు కారం తింటాను కదా. తినే వారానికి ఒక్కసారి, ఎప్పుడో వారానికి ఒక్క పూట చేయమంటాను. అది తినక కాక ఎందుకో సంగటి తినాలని అనిపించింది. సంగటి చేయవా అన్నాను. నేను చేసుకున్నా బాగుండు, యూట్యూబ్ చూసి లక్షణంగా చేసుకుందాం. వేసి నిజంగా ఇట్లా తీసుకొని మేసు మొఖానికి విసిరేయాలని అంత అంటే విసుగు వస్తే ఏమండి సాధారణంగా కలుగుతుంది అంతే. కొంతమంది పళ్ళు కొరుకుతారు విసుకొస్తే. పోనీ ఏదో టీవీలో చూస్తా, ఒకటి గంట కోపం వస్తే వాళ్ళని కొట్టాడంట, వీడియో కొట్టుకుంటాడంటాడు. వాళ్ళని కొట్టుకుంటే వీడియో కొట్టుకుంటాడంట. కొంతమంది వేసి తలగేసి గోడకేసి కొట్టుకుంటారు, కొంతమంది వేసుకొని పగల కొడతారు, కొంతమంది సెల్ ఫోన్లు పగల కొడతారు, కొంతమంది గ్లాసులు పగల కొడతారు. విసుగు రానటువంటి మనిషి ఎవరు కూడా నాకు విసుగే రాదండి అంటే నువ్వు మనిషివే కాదన్నమాట. సో విసుగు వచ్చే వారందరూ కూడా ఏం ధైర్యం తెచ్చుకోండి. సార్ కూడా మనలో ఒకరే అని మీకు ధైర్యం తెచ్చుకోండి. ఎవరికైనా వస్తుందండి విసుగు. విసుగు ఎవరికైనా వస్తుంది. విసుగు వచ్చినప్పుడు నోటిని కంట్రోల్లో చేసుకోవాలి, చేతులను కంట్రోల్ చేసుకోవాలి, ఆలోచనలను కూడా కంట్రోల్ చేసుకోవాలి. అప్పుల వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య. వేధింపులు, దయ్యంగాడు వేధిస్తాడు నిన్ను. నువ్వు యేసుప్రభువుని వదిలిపెట్టావా? నువ్వు యేసుప్రభువుని నమ్ముకుంటావా? నీ ఇంటిని, నీ కుటుంబాన్ని ఇన్ని శతాబ్దాలుగా, ఇన్ని ఏండ్లుగా నా చెప్పు చేతులు పట్టుకున్నావే, నువ్వు సర్రాన్ని ఇప్పుడు లేచి యేసయ్య నా ప్రభు అని చెప్పేసి నేను యేసుప్రభువుని నమ్ముకుంటానని నువ్వు అంటావా? చూడు నీ సంగతి చూస్తా అని వాడు ఎంత వేధిస్తాడంటే అంత వేధిస్తాడు. విసుగు తెప్పిస్తాడు, వేధిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా అది దయ్యంగాడు డైరెక్ట్గా మిమ్మల్ని వేధించినా, లేకపోతే మనుషుల ద్వారా మీకు వేదన కలిగినా, లేకపోతే మనుషుల ద్వారా మీకు విసుగు వచ్చిన, పరిస్థితుల ద్వారా విసుగు వచ్చిన, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీకు విసుగు వచ్చిన, మీ జబ్బును రోగాన్ని బట్టి మీకు విసుగు వచ్చిన, వెంటనే మీరు మనుషులను చూడొద్దు, మనుషుల వెనుక పనిచేసే దయ్యాలను చూడండి. అపవాది యొక్క ఆఖరి ఆయుధం ఆత్మీయ అలసట, విసుగు. వారి ప్రాణం ఏమైందంట? విసిగిపోయిందంట. విసిగిపోయి ఏం చేశారు? ఒకరినొకరు డిస్కస్ చేసుకున్నారు. ఏం డిస్కషన్ తెలుసా? రాళ్ళు తీసుకొని చంపుదాం వెన్ని. ఎవరిని? అన్నం పెట్టిన వాడిని, అన్నం పెట్టినటువంటి దావీదును. వీళ్ళంతా ఎవరు తెలుసా? ఎందుకు పనికిరాని బ్యాచ్ అన్నమాట. ఈ 600 మంది, ఈ 600 మంది ఎందుకు పనికిరానటువంటి బ్యాచ్. సమాజంలో వెలివేయబడినటువంటి వారు, అప్పులుండి ఐపీ పెట్టి ఎగరగొట్టినటువంటి వారు. వీళ్ళంతా అప్పులున్నాయి, కట్టే స్థితిలో లేదు, ఐపీ పెట్టేసి ఊరు వదిలిపెట్టారు. మొత్తం అటువంటి వారు అన్నమాట. సమాజంలో బలహీనమైనటువంటి వారు, నీచమైనటువంటి వారు, దేనికి ఎందుకు పనికిరానటువంటి వారు. ఈ 600 మందిని దావీదు దగ్గరికి తీసుకొని వాళ్ళకంటూ ఒక అడ్రస్ ఇచ్చాడు, ఒక స్థాయిని ఇచ్చాడు. వారికి కుటుంబాలు, వారికి పిల్లలు, వారికి ఆస్తులు, ఇవన్నిటికీ కారణం దావీదు. లోకానికి ఆల్జీమర్స్ వ్యాధి ఉందండి. ఆల్జీమర్స్ వ్యాధి అంటే ఏంటో తెలుసా? మతిమరుపు వ్యాధి. ఆల్జీమర్స్ వ్యాధి అంటే మతిమరుపు వ్యాధి. లోకానికి ఈ జబ్బు చాలా ఎక్కువ ఉంది. నువ్వు చేసిన ఏ మేలు కూడా గుర్తుపెట్టుకోరు. దేవుని చూసి మేలు చేసి మర్చిపోండి అంతే. నేను ఆ రోజు ఈ మనిషికి ఇంత సాయం చేసిన, ఈరోజు ఇంత సాయం చేసిన. ఏం చేసినావు సహాయము అంటారు. నువ్వు ఎప్పుడు చేసినావు? నువ్వు నాకేం చేసినావు అంటారు. ఏమంటే వాళ్ళకి జబ్బు ఉంది, ఆల్జీమర్స్ రోగం ఉందన్నమాట వాళ్ళకు అని అనుకొని మనల్ని మనం ఆదరించుకోవాలి. విసుగు వచ్చేసింది. ఒకరికొకరు మాట్లాడుకొని దీనికి ఇట్లా కాదు, వీడి వల్లనే అంతా కూడా మనల్ని ఈ ఊరికి తీసుకుని వచ్చింది వీడే, కాబట్టి రాళ్లతో కొట్టి చంపుదాము. ఎక్కడికి వచ్చాడు చూడండి, ఎవరు లేక దూరాడు చూడండి, ఎవరికి విసుగు తెప్పించి ఎవరిని అంతం చేయాలని చూశాడు చూడండి. గుర్తుపెట్టుకోండి ప్రియులారా,
ఎప్పుడైనా దేవుని యొక్క వాక్కు నీ దగ్గరికి వచ్చింది అంటే గుర్తుపెట్టుకో, ఆ వాక్యంతో పాటి సైతాన్ కూడా వచ్చి ఉంటాడు. ఆ వాక్యంతో పాటు దుష్టుడు కూడా వచ్చి ఉంటాడు. ద వర్డ్ దట్ యు రిసీవ్ ఆల్వేస్ అట్రాక్ట్స్ ద డిమానిక్ కింగ్డమ్. వాక్కుతో పాటు సాతాను కూడా వస్తాడు. గుర్తుపెట్టుకో, దేవుడు కాదు, సాతాను కూడా వస్తాడు వాక్కుతో పాటు. దావీదు ఏ రోజైతే అభిషేకించబడ్డాడో దాన్ని చూసినటువంటి అపవాది దావీదును వెంటాడాడు. వాటిలో ఇది ఆఖరి ప్రయత్నం ఏంటో తెలుసా? దావీదును భూమి మీద ఉండకుండా సౌలు ద్వారా దేవుడు కాపాడాడు. ఇప్పుడు సొంత వారు కదా, వెన్నుపోటు అంటారు కదండి. ఇందిరాగాంధీని ఎవరండి చంపింది? బాడీగార్డ్సే కదా. ఎవ్వరు కాపాడతారని నమ్మారో వాళ్ళే చంపారు. అటువంటి పరిస్థితి అనమాట దావీదుకు. ఇందిరాగాంధీ గారు చనిపోయారు కానీ దావీదు చనిపోలేదు. హల్లెలూయా. యెహోవా యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగను. హల్లెలూయా. దావీదులాగా ఎవడు మాట్లాడడం లేదండి. ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయం, నేను చావను, నేను సజీవుడనే, యెహోవా కార్యాలు వివరిస్తాను, నా ప్రాణం పైన ఎవడికి అధికారం లేదు, నా కాలగతులు నా దేవునికి తెలుసు, పైనుంచి అధికారం ఇవ్వబడితే తప్ప ఎవడు నన్ను ఏమీ చేసుకోలేడు అని మాట్లాడే ఏ విశ్వాస కనపడడం లేదు. ఎంతసేపు నేను రెడీ సచ్చేదానికి, ఏం పర్లేదు, యేసుప్రభు కొరకు రక్తం కాలుస్తా, యేసుప్రభు చచ్చిపోతా అంటారు అనమాట. ఇప్పుడు దగ్గర వాళ్ళతే, ఇప్పటికైనా గుర్తుపెట్టుకుని, దగ్గర వాళ్ళే డేంజర్. యేసుప్రభును చంపేసింది రోమ వాళ్ళు కాదు. యేసుప్రభును అప్పగించింది ఎవడండి? శిష్యుడే, ట్రెజరర్. యేసుప్రభు ప్రక్కన 3.5 సంవత్సరం ప్రక్కన ఉన్నటువంటి వాడే, ప్రభుతో కలిసి నడిచినటువంటి వాడే, ప్రభు వాక్యమైనటువంటి వాడే. ప్రభు యొక్క అభిషేకం ఏంటి? ఆ అభిషేకం మనవాడిని మార్చలేకపోయింది, ఆ అభిషేకం మనవాడిని తాకలేకపోయింది, ఆ వాక్యం మనవాడికి ఎక్కలేదు. యేసుతోనే ఉన్నాడు, బట్ హీ డిడ్ంట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ జీసస్. యేసైతో ఉన్నాడు, సాతానుతో సహవాసం చేస్తున్నాడు. యేసైతో ఉన్నాడు, లోకస్తులతో సహవాసం చేస్తున్నాడు. ఎవరు అప్పగించారు యేసైని? దగ్గరున్న వాళ్ళే. అందుకే నీ క్లోజ్ సర్కిల్ గురించి కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన ద్వారా నువ్వు కవర్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అయినా అనుకోండి, వాళ్ళకి దయ్యంగాడు సులభంగా దూరేస్తాడు. వీళ్ళు కదా రాళ్ళు తీసుకొని చంపుదామని లేసారంట. అంటే వీళ్ళు బ్యాటిల్ ఏంటి? వీళ్ళు ఎవరితో పోరాడుతున్నారు? ప్లేట్లో అన్నం తినే ప్లేట్లో మట్టి పెంట అన్నీ వేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క శిరస్సును వాళ్ళే తీసేసుకుంటున్నారు. వారి ఆధారాన్ని వాళ్ళే నిర్మూలన చేసుకోవాలని అనుకున్నారు. ఎవరి వలన ఈ స్థాయికి వారు వచ్చారో వారినే తీసేయాలని వీరు అనుకొని రాళ్ళు తీసుకోవాలని, చంపాలని డిస్కషన్ చేసుకున్నారండి. దావీదుకు వినపడేటట్లు రాంగ్ ఫైట్. ఇప్పుడు దావీదును చంపితే పరిష్కారమా? అది పరిష్కారమా? అప్పటికి వారి ఈగో సాటిస్ఫై అవుతుంది. వీడి వల్ల మనకి ఇంత నష్టం వచ్చింది కాబట్టి చంపాము అంటారు. వీళ్ళు భార్యలు వస్తారా? చంపింటే దావీదును ఒకవేళ చంపింటే వీళ్ళ భార్యలను, పిల్లలను, ఆస్తులను పొందుకునే వాళ్ళ 600 మంది. దావీదుని చంపింటే వీళ్ళు ఒకరినొకరు చంపుకునే వాళ్ళు. ఇంకా మళ్ళీ మొదటి స్థితికి వెళ్ళిపోయినవారు వీళ్ళు. మళ్ళీ చూసారా, విసుగు అన్నటువంటిది నిన్ను రాంగ్ ఫైట్ గుండా నడిపిస్తుంది. విసుగు మనుషులతో పోరాటట్లు చేస్తుంది. ఫైటింగ్ విత్ పీపుల్ ఈజ్ ఆల్వేస్ రాంగ్ ఫైట్, ఈజ్ అ రాంగ్ ఫైట్. ఫైటింగ్ విత్ ద పీపుల్ ఈజ్ ఆల్వేస్ అ రాంగ్ ఫైట్. ఫైటింగ్ విత్ ద పీపుల్, వారు తమ విసుగును జయించవలసి ఉండే, వారి తమ కోపాన్ని జయించవలసి ఉండ, ఓర్పులేని తన ఆ యొక్క తత్వాన్ని జయించవలసి ఉండ, కృతజ్ఞత లేని కొంచెమన్నా ఆలోచన రాదండి. సరిగా ఆలోచన రాదు, మైండ్ సరిగా పనిచేయదు. అందుకే నోరు మూసుకుని ఉండాలనేది. ఎందుకంటే విసుగు వచ్చినప్పుడు మైండ్ పనిచేయదు, మైండ్ బ్లాంక్ అయిపోతుంది, మైండ్ ఖాళీ అయిపోతుంది, ఏం చేయాలో తెలియదు. అప్పుడే అందుకే చేతులు కట్టుకోవాలి, నోరు మూసుకోవాలి, గమ్మగా ఉండాలి, అంతే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏం హల్లెలూయా చెప్పరే? కార్లు వస్తాయంటే హల్లెలూయా అంటారా?
విసుగు విసుగు తప్పుడు యుద్ధాల వైపుగా నిన్ను నడిపిస్తుంది. విసుగులో నిర్ణయం తీసుకోవద్దు, కోపంలో నిర్ణయం తీసుకోవద్దు, మరి ముఖ్యంగా అభిషేకించబడిన వారికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవద్దు. వాళ్ళకి తెలియదా దావీదు ఎవరో? దావీదు ఏం కాబోతున్నాడో తెలియదా? ఎన్నిసార్లు దావీదును సౌలు చేతుల నుంచి దేవుడు తప్పించాడో తెలియదా? దావీదుతో దేవుడు ఉన్నాడు అని వారికి తెలియదా? దావీదు వల్లనే ఈ స్థితికి వచ్చామని వారు ఎరగరా? ఇవి పని చేయవండి, ఏవి పని చేయ. విసుగొచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఓర్పు నశించినప్పుడు అన్నీ మర్చిపోతాం. అందుకే ఆ టైంలో ఎటువంటి హేస్టీ డెసిషన్స్ తీసుకోకూడదు, తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, తప్పుడు యుద్ధాలు చేయకూడదు, తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఒక్క మాట చాలు ఒక సంబంధాన్ని తెంచేసేదానికి. ఒక్క మాట చాలు. దేవుడు ఎవరినైతే నీ కొరకు పెట్టి ఉంటాడో వాడిని ఒక్క మాట అనేసి వాళ్ళని దూరం చేసుకున్నావు అనుకో, ఇంకేంటి? వీళ్ళను కూడా వాడు శోధించాడు. దావీదు అంటేనే కాదు ద్వేషం వాడికి, ఈ 600 మంది అన్నా కూడా ద్వేషమే. విసుగు తెప్పించాడు. రాళ్ళు తీసుకుని చంపుదామన్నారు. ఏమి దానివల్ల? ఇట్ వాజ్ అ రాంగ్ ఫైట్. చంపింటే వారికి బహుమానం వచ్చి ఉండేది కాదు. అయితే దావీదు ఏం చేశాడు? అప్పుడు ఏరా అంతేలేరా, మీరు తిన్నింటి వాసాలను లెక్క పెట్టేవాళ్ళు, మీరు ఎక్కడుండారా? మీరు మీ బతికేంట్రా? మీ గతం మర్చిపోయారు అప్పుడే మీరు? నువ్వు ఐపీ పెట్టినావు, నువ్వు అప్పులు చేసి ఊళ్ళో వాళ్ళు నిన్ను ఊళ్ళో ఉండకుండా వెళ్ళగొట్టినారు. నువ్వు నా మీదకి మాట్లాడతావా? ఇప్పుడు నన్ను చంపేదానికి మీరు మాట్లాడతారని దావీదు వీళ్ళతో ఏమంటే గొడవకు దిగాడా? అవి విని దావీదు ఏం చేశాడు? ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ కళ్ళకు కనపడతా ఉంది, ఏడ్చుట కూడా శక్తి లేనంతగా ఏడ్చేశాడు. దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడంట. అరే చూసారే, మన భార్యలే కాదు పోయింది, దావీదు భార్యలు కూడా పోయారు. మన ఆస్తులే కాదు, దావీదు ఆస్తులు కూడా పోయాయి. ఒకవేళ దావీదు భార్యలు మాత్రమే ఉండి, దావీదు పిల్లలు మాత్రమే ఉండి, ఆయన ఆస్తికి ఏమి కాకుండా ఉంటే వీళ్ళకు కోపం వచ్చిన అర్థం ఉంది. అందరికీ పోయాయి కదా, అందరూ బాధితులే కదా, అందరూ నష్టపోయారు కదా. అరే మనతో పాటు దావీదు కూడా నష్టపోయారు అనుకొని ఏమి చేద్దామని డిస్కస్ చేయొచ్చు కదండి. ఏం చేద్దాము రాజా, ఏం చేద్దాము, ఇటువంటి పరిస్థితి ఎలా చేద్దాము అని దావీదుని అడగచ్చు కదా. లేదు, దావీదుని చంపాలని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటే దావీదు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళతో పోరాడలేదు, వాళ్ళతో వాదించలేదు, వాళ్ళ జోలికి వెళ్ళలేదు. ఏం చేశాడు దావీదు? ఏఫోదును తెమ్మని యెహోవా యొద్ద విచారణ చేశాడు. మనుషులు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు ఆ మనుషులతో మాట్లాడద్దు, దేవునితో మాట్లాడు. నేర్చుకోండి. ఇఫ్ పీపుల్ స్పీక్ అగైన్స్ట్ యూ, టాక్ టు గాడ్, డోంట్ టాక్ టు ద పీపుల్. యేసయ్య ఏమన్నాడండి? అందరూ దూషిస్తూ ఉంటే రేయ్ సిలువెక్కింది నీకోసమే రా, తెలియదా నీకు? నీ కన్నులు తెరబడితే ఎంత మేలు ఉండు, ఈ ప్రయాస ఈ బాధ నీ వల్లే, నీకోసమే, నువ్వు నన్ను విమర్శిస్తావా అని మాటకు మాట మాట్లాడలేదు. కానీ వారందరూ దూషిస్తుంటే ప్రభువు తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించండి. ప్రజలందరూ యేసయ్యకి విరోధంగా మాట్లాడుతున్నారు, యేసయ్య మాత్రము తండ్రితో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఒక కోడలంట అత్త దగ్గరకు వచ్చిందంట. ఒక కోడలు అత్త దగ్గరకు వచ్చి, అత్త చూడు, నేను మంచి బంగారు గాజులు కొనుక్కున్నాను అందంట. అంటే అత్తకు కోపం వచ్చిందంట, కొంచెం కోపం వచ్చింది, ఆశ్చర్యం వచ్చింది. నా కొడుకును బాగా పీడించి కొన్నట్టున్నావే, అయినా నీకు ఇంత డబ్బు ఎక్కడిది అన్నదంట. ఇంత డబ్బు ఎక్కడిది అన్నదంట. నాది కాదు, మీ అబ్బాయే తీసిచ్చాడు అని చెప్పిందంట. అని చెప్పేసి ఇంత డబ్బు నీకు ఎలా వచ్చింది? ఇంత డబ్బు ఎలా వచ్చింది? మీ అబ్బాయి ద్వారా నేను పొందుకున్నాను, ఇంత డబ్బు నీకు ఎలా వచ్చింది అంటే ఆవిడ అన్నదంట, ఏమన్నదంట తెలుసా? మా ఆయన చాలా మంచివాడు, నా భర్త చాలా మంచివాడు, నువ్వు ఎప్పుడు ఒకరోజు నన్ను తిట్టావనుకో నాకు 1000 రూపాయలు ఇస్తాడు మా ఆయన అన్నదంట. నువ్వు తిట్టిన ప్రతిరోజు
మా ఆయన ఏమంటాడంటే, ఆమెకు నీకు తెలియదేముంది, ముసలోళ్ళకు చేదస్తాము, నువ్వేం పట్టించుకోవద్దు హనీ, నువ్వేం పట్టించుకోవద్దు, నేనున్నా కదా నీకు, 10 మంది కుమారుల అంతా ఏమో కదా బలం కదా, నేనున్నాను కదా నీకు. ఆమె ఏదో అనుకుని ఆమె మీద పోతుంది, నీకెందుకు? సరే ఎప్పుడైనా తిడితే నాకు ఆ ఫుటేజ్ చూపించు, సీసీ ఫుటేజ్ చూపించు, లేకపోతే ఆ వాయిస్ రికార్డింగ్ వినిపించు తిట్టిన తిట్లు అని అన్నాడు. నువ్వు తిట్టిన ప్రతిసారి నేను రికార్డ్ చేసి మా ఆయనకి చెప్పాను. మా ఆయనకు నమ్మకం కలిగింది, నువ్వు నన్ను రోజు తిడుతున్నావని. తర్వాత ఇంకా రికార్డింగ్ కూడా అవసరం లేదన్నాడు. నేను చెప్పిన మాట అంతా కూడా విన్నాడు. నువ్వు తిట్టిన ప్రతిరోజు నాకు 1000 రూపాయలు ఇచ్చాడు. ఆ డబ్బులన్నీ కూడబెడితే నాకు 2 బంగారు గాజులు వచ్చాయన్నాడు. అని మళ్ళీ ఒక చిన్న రిక్వెస్ట్ అంట, అత్తగారు కొంచెం ఎక్కువ తిట్టండి అన్నదంట. ఎక్కువ తిట్టండి అంటే, అమ్మా నేను తిట్టాను ఇంకా, ఒరే ఎంత పని చేసినవరా అని చెప్పేసి అత్త అంటుందంట కోడలతో, కోడలు ఇట్లా కాదే ఇప్పుడు నువ్వు నన్ను తిట్టు అనేదంట. ఇద్దరు ఏమనుకున్నది సార్, నువ్వు తిట్టు అంటున్నారంట. మనుషులు మిమ్మల్ని హింసించినప్పుడు, మీకు విరోధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు సంతోషించి ఆనందించి గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. ఒక మనిషిని గురించి ఒక ప్రతికూలమైన మాట్లాడినా, ఒక తిట్టినా, ఒక దూషణ చేసినా కూడా గుర్తు పెట్టుకో, నీవు దేవుని వైపు చూస్తే దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. నువ్వు బంగారు గాజులు కొనుక్కో. అత్త కొంచెం బాగా తిట్టత్తా, ఒక్క నెల తిట్టు, నేను వడ్డానం కొనుక్కుంటా అన్నదంట. నిజమండి, యేసుప్రభు మనకు ఫలం ఇస్తాడు. పెంటలో రాళ్ళు వేయాల్సిన అవసరం లేదు, ప్రతి కుక్కకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి కుక్కతో కూర్చొని వాదించాల్సిన అవసరం లేదు, చర్చించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు అంట అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని ఓడ్చుకొనిన ఆయనను తలంచుకొనడి. యేసు ప్రభు కంటే నేను గొప్పవాన్నేం కాదు, ఆయననే అన్నారు నేనెంత. ఇట్లా ఉంటే కుటుంబాలు ఎంత చల్లగా ఉంటాయండి. బయట ఎంత వేడిగా ఉన్నా ఇంట్లో మాత్రము చల్లగా ఉంటాయి. అత్తలు కోడళ్ళు, లోకములో అత్త కోడలు ఎట్లున్నారో నాకు తెలియదు, సీరియళ్ళలో అత్త కోడలు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆర్డిజే మినిస్ట్రీస్లో నాటమన్నటువంటి కుటుంబాల అత్త కోడలు మాత్రము తల్లి కూతురులాగా ఉందురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మీ గృహంలో ఇంతవరకు నాకు తెలియదు, ఇంతవరకు అత్తల హవా నడుస్తుందో లేకపోతే కోడళ్ళ హవా నడుస్తుందో నాకు తెలియదు. మొన్న పోయిన వారం అంతా ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా కూడా అందరూ డ్రమ్ములు అమ్ముతున్నారంట. డ్రమ్ములు మీ అంతా ట్యూబ్లైట్లు. ట్యూబ్లైట్లు ఏంటో తెలుసా? అలా 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 వెలుగుతుంది అనమాట. బల్బ్ అయితే ఒకటేసారి వెలుగుతుంది అనమాట. డ్రమ్ములు అమ్ముతున్నారంట. భార్యలు భర్తలను బెదిరిస్తున్నారంట, డ్రమ్ము కొంటా నేను ఏమన్నా అంటే. చెప్పాను కదా పోయినసారి, భర్తను చంపి 15 ముక్కలు నరికి డ్రమ్ములో వేసి మేడం ఓహో అంటుంది. ఇప్పుడు ఒక పక్క డ్రమ్ము, ఇంకో పక్క సిమెంట్ బ్యాగ్ అంట. ఎవరి హవా నడుస్తుందో తెలియదు, కానీ ఈ రోజు నుంచి యేసయ్య హవా, పరిశుద్ధాత్మని హవా, వాక్యము హవా మీ కుటుంబాల్లో నడుచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం ఏలుతూ ఉండాలండి మన మధ్య, సమాధానం వెళ్తూ ఉండాలి. గల్లాటలు, కొట్లాటలు, వాదాలు, వాదోపవాదాలు, చర్చలు ఉండకూడదు. డోంట్ ఫైట్ రాంగ్ ఫైట్స్. దేర్ ఈస్ నో రివార్డ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి బహుమానము లేదు, ఉండదు. రాంగ్ ఫైట్స్ పోరాడితే అది అనవసరంగా ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటాం మనం. దావీదు తెలివిగా ఏం చేశాడు? యెహోవా యొద్ద విచారణ చేసి దానికి వెళ్ళాడు. దానివలన ఆ మరణం నుంచి తప్పించుకున్నాడు. పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా పొందుకున్నాడు. హల్లెలూయా. జస్ట్ లుక్ ఎట్ ద లార్డ్. ప్రభుని చూడండి.
ప్రభు వైపు చూడండి. ఇద్దరు దొంగలు ఉన్నారు. వాళ్ళ టైటిల్సే దొంగలు, పేర్లు కూడా చెప్పలేదు వాళ్ళు ఏం పేర్లో. దొంగలు, వాళ్ళ పేర్లు దొంగలు. ఈ దొంగలు ఇద్దరు ఏమి, ఇది ఈ కుడి పక్కనోడు ఏం తక్కువడం కాదండి, వాక్యంలో ఉంది. ఇద్దరూ యేసు ప్రభును దూషించారంట. అదేదంటారు కదా కొంతమంది, చింత చచ్చినా చచ్చిపోబోతున్నారు. అమాయకుడైనటువంటి యేసు ప్రభుని చూసి ఆయనను అప్పుడు కూడా అరే సస్తామని తెలిసి కూడా దూషిస్తున్నారంట. ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారో చూడండి. వారు దూషిస్తే ప్రభువు ఏమన్నా అన్నాడా అండి? వాళ్ళతో పోరాడా? పోరాడలేదు. నువ్వేందో రక్షకుడు అని చెప్పుకున్నావు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా అబ్బా ఏం అవకాశం వచ్చింది, నేను దేవుని కుమారుడిని ప్రూవ్ చేసుకునే దానికని అలా ఏమండి అలా సౌండ్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అలా సిలువ ఏమండి ఇలా చేతులు ఇట్లా అంటే మొత్తం ఆయన విడుదల పొంది ఇద్దరు విడుదల పొందుకొని అప్పుడు కదా ఇట్లా చేశాడా ప్రభు? జీసస్ వాజ్ నాట్ డిస్ట్రాక్టెడ్. ఆయనకు తెలుసండి, దయ్యంగాడు ఆవలిస్తే పేగు లెక్క పెడతాడు యేసయ్య. హల్లెలూయా. పేతురు ద్వారా మాట్లాడితేనే యేసయ్య కనుక్కున్నాడు. ఇంకా దొంగలు దూషించారు. సొంత శిష్యుడు నాకు తెలియదు అన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు పో అన్నాడు. సైనికులు విమర్శించారు, ముసుగేసి కొట్టి. ఎవరు కొట్టినారో? ఎంత హేళన చేశారు తెలుసా? ఒక్కరితో అయినా ఒక మాట మాట్లాడా, దౌర్జన్యం నొందాడు. కానీ వాక్యంలో వ్రాయబడి ఉంటుంది, పేతురు వ్రాసిన పత్రికలో, దగ్గరుండి చూశాడు కదా ఆయన, ఎదిరించు వారిని బెదిరించక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికే తన్ను తాను అప్పగించుకున్నాడు. వీ వాంట్ జస్టిస్ అని కేకల వేళ యేసు ప్రభు. నాకు జస్టిస్ చేసేవాడు ఎక్కడున్నాడో? ఆకాశమందున్నాడు. రహస్యంగా దేవుని మీద ఆధారపడేవాడు పెద్దగా బయట సమాజంలో పెద్దగా కనపడ్డండి. 4 గోడల మధ్య మొరపెడుతూ ఉంటాడు, 4 గోడల మధ్య జవాబులు పొందుకుంటాడు, సాధించుకుంటాడు. హల్లెలూయా. పరిశుద్ధుని రక్తము చిందించబడింది గనుక ఒక రాజమార్గము తెరవబడింది. హల్లెలూయా. రక్తం ఎప్పుడు కూడా ద్వారాలు మూసేస్తుంది, ద్వారాలు తెరిచేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హ్యూమన్ బ్లడ్. రక్తము ద్వారాలు తెరుస్తుంది, రక్తము ద్వారాలు మూస్తుంది. ఆయన రక్తాన్ని బట్టి మనకు ధైర్యంతో కూడిన ప్రవేశము మనకు కలదు. యేసయ్య రక్తాన్ని బట్టి పరలోకానికి ధైర్యంతో కూడిన ప్రవేశం మనకు కలిగింది. ఇన్ ద సేమ్ వే దైవజనుడైనటువంటి ప్రవీణ్ కుమార్ గారి యొక్క నిర్దోషమైనటువంటి ఆ యొక్క రక్తము ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఓ గొప్ప ఉజ్జీవము కొరకై రాజ మార్గాన్ని ఆ రక్తం ఆల్రెడీ తెరిచేసింది అని నేను ప్రవచనాత్మకంగా దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను చెబుతున్నాను. A door, a highway for revival has opened in both the states in the name of Jesus. చూడండి, నా మాట నెరవేరుతుందో మీరు చూడండి అంతే. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు. న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. ఏంటి న్యాయము? 2 రాష్ట్రాలు రక్షించబడడమే న్యాయము. హల్లెలూయా. 2 రాష్ట్రాలు రక్షించబడడమే న్యాయం. ఇది వరకు చూసిన వృద్ధి కంటే మనం ఎక్కువ వృద్ధిని మనము చూడబోతున్నాం. సో ప్రాణము విసిగిపోయినప్పుడు జాగ్రత్త. మీరు కూడా ఎవరిని విసిగించద్దండి. వాక్యం అదేదో ఉంది కదా, ప్రాణమును విసిగించు జగడ. ఆడోళ్ళు అట్లుండద్దు, మగోళ్ళు అట్లుండద్దు. అది ఆడోళ్ళకి లేదు, సిస్టర్స్కి అనుకుని మీరు భుజాలు ఏమండి సంకలు ఎగరేయద్దు. జగడమాడవద్దు, విసిగించవద్దు. జగడాలు మన ఇళ్ళల్లో వినపడకూడదు. హల్లెలూయా.
అడ్జస్ట్ చేసుకోవాలి, ఓడ్చుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ ఇంటి నిండా ఈ సీజన్లో నెమ్మది, సమాధానం అపరిమితముగా విస్తరించును గాక.